వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు అయితే స్టూడియోలో ఉన్నారు, ఒక లాయర్ ఉన్నారు, అడ్వకేట్. అదేనండి వెంకట్ శెట్టి గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. యువర్ ఆనర్, నేనైతే ఒక కొత్త కేసుతో మీ ముందుకు వచ్చేసాను. మరి అడిగేస్తున్నాను, టకటక ఆన్సర్స్ చెప్పండి మాకు. సో మన ప్రేక్షకులు కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఎక్కువ ల్యాగ్ లేకుండా నేను కూడా అడిగేస్తున్నాను. సార్, ఇప్పుడు కొంతమంది పెళ్ళైన అబ్బాయిలు ఉంటారు. సో వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్. సో ఇంకొక స్త్రీతో వ్యామోహంతో, అంటే వాళ్ళ మీద మోజులో పడి సో ఆస్తి అన్నది రాసిచ్చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఆ మనీ కోసము అతని దగ్గర డబ్బు ఉందని ఆ స్త్రీలు ఏం చేస్తారంటే మ్యారేజ్ అయిన వాళ్ళనే పట్టుకుంటారు. సో వాళ్ళతో మంచిగా రిలేషన్లో ఉండి సో వాళ్ళ చేత ఆస్తి రాయించుకోవడం ఇలాంటివి చేసుకుంటున్నారు. సో అలాంటి ఆస్తి అనేది వీళ్ళకి రావడం అది అసలు చెల్లుతుంది అంటారా అసలు? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే ఏంటి అని అంటే, హ్యూమానిటీ సైకాలజీ ప్రకారం ఎట్లుంటది అని అంటే, ఇంట్లో కూర కంటే బయట కూర నచ్చుతుంది అండ్ కర్రీ పాయింట్లో కర్రీస్ నచ్చుతాయి. బికాజ్ ఎందుకు అని అంటే, ఇంట్లో ఆల్రెడీ అందమైన భార్య ఉన్నా కూడా బయట వాళ్ళని ఏదైతే పరస్త్రీ వ్యామోహం వల్ల చాలా మంది ఇట్లా అయిపోతున్నారు. ఓన్లీ ఆస్తులనే కాదు, అండ్ అదే కాకుండా ఏదైతే వాడికి వచ్చే చిన్న చితక శాలరీతో కూడా మొత్తం ఆమెకే పెట్టడం. అండ్ అదే కాకుండా మన ప్రెసెంట్ జనరేషన్ లో చూసుకుంటే, ఈ అంతకు ముందు ఏదైతే ఏజ్డ్ మెన్స్ అట్లా చేసేవాళ్ళు, ఏదైతే వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫేర్ పెట్టేసుకొని ఈయన ప్రాపర్టీస్ మొత్తం వాళ్ళకి రాయడం, వీళ్ళ పిల్లల్ని పట్టించుకోకుండా కంప్లీట్ గా వాళ్ళతోనే ఉండడం. అండ్ ఈ సిచ్యువేషన్ లో వీళ్ళకి డైవర్స్ ఇచ్చేసేయడం, కొన్ని సిచ్యువేషన్ లో డైవర్స్ ఇవ్వకుండా కంప్లీట్ గా వాళ్ళతోనే ఉంటారు. సో ఇదే ట్రెండ్ ఏదైతే మ్యారేజ్ అవ్వక ముందు కూడా నడుస్తుంది అనమాట. కొన్ని సిచ్యువేషన్స్ లో ఎట్లా అంటే, ఒక అమ్మాయిని చూసుకుంటే, ఇది అందరు అమ్మాయిలు అనేది కాదు, కొంతమంది నేను అంటున్నా, బట్ కొంతమంది అమ్మాయిలు చూసుకుంటే మనం ఎలా అంటే, ఒకరికి తెలియకుండా ఒకరితో రిలేషన్షిప్ లో ఉండడం. సో అది ఫ్రెండ్షిప్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ ఎండ్ అయిపోతుంది అనమాట. బికాస్ కంప్లీట్ గా ఎట్లా అంటే 1 hour వీటితో ఉంటే 1 hour వేరే వాళ్ళతో, కంప్లీట్ గా ఇది మొత్తం అమౌంట్ తో. సో అమౌంట్ వాళ్ళ దగ్గర నుంచి లాగేంత వరకు లాగేసి దాని తర్వాత టోకరా పెట్టేసేయడం. సో ఇక్కడ ఏంది అని అంటే, వీడి లైఫ్ నాశనం అయిపోతుంది అండ్ ఆ అమ్మాయి లైఫ్ అయితే మాత్రం సుఖంగా ఉంటుంది. సో బికాజ్ ఎందుకు అంటే, వాళ్ళు ఎట్ ద ఎండ్ వరకు వాళ్ళు హ్యాపీగా ఉంటారు అని అయితే మనం చెప్పలేం. సో ఇక్కడ ఏంది అని అంటే, కొన్ని సిచ్యువేషన్లో ఏదైతే మనం ఇట్లా చీట్ చేస్తున్నప్పుడైనా కానీ, కొన్ని సిచ్యువేషన్లో రియలైజ్ అయిన తర్వాత, సో ఏదైతే ఈ ఫ్యామిలీస్ లో ప్రాపర్టీస్ మొత్తం రాసేసుకున్న తర్వాత, అండ్ అదే కాకుండా మనం మొత్తం వాళ్ళకి అమౌంట్ పెట్టేసి ఇవన్నీ లాస్ అయినా కూడా ఇక్కడ నో ప్రాబ్లం అంట. ఇక్కడ లాస్ గురించి కూడా మాట్లాడకూడదు, ఏదైతే మోసం చేసిందనే మాట్లాడుకోవాలి మనం మాట్లాడుకునే విధానం చూసుకుంటే. బట్ ఎప్పుడైతే మనం ఇట్లా చేస్తున్నప్పుడు మనం రియలైజ్ అయిన తర్వాత, సో ఆస్తి ఉందో ఆస్తి కూడా రిటర్న్ తీసుకోవచ్చు. అండ్ అదే కాకుండా నువ్వు ఎంతైతే అమౌంట్ ఆమెకి ఎక్స్పెండిచర్ గా ఖర్చు పెట్టావో అంతకంటే అమౌంట్ అనేది మనం రికవరీ చేసుకోవచ్చు ఆమె దగ్గర నుంచి. అవసరమైతే రికవరీ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు అది చాలా కాని పని, అసలు సాధ్యం కాదు. ఎందుకంటే ఆ లేడీ అంత పవర్ఫుల్, లేనిపోని చెప్పి కూడా ఇరికిచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో కోర్టు కూడా అదే నమ్ముతుంది అని కూడా చాలా మంది మాట్లాడుతున్నారు బయట కూడా. సో అందరి అభిప్రాయం అయితే అదే, అలానే అనుకుంటున్నారండి. మరి మీరేమో వస్తుంది అంటున్నారు, ఎలా? ఇక్కడ వస్తుంది అంటే మేము లీగల్ లో మెనీ వేస్ ఉంటాయి, అది లాగే విధానం బట్టి ఉంటుంది, లీగాలిటీని యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుకుంటామో బేసిక్ వర్షన్ లో కొంతమంది ఉంటారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కొంతమంది ఉంటారు, ఏదైతే ఈ మనీ లాగడంలో. ఈ బేసిక్ వర్షన్ లో ఏంటి అంటే, కొన్నిసార్లు వాళ్ళకి ప్రాపర్ గా నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్నిసార్లు దొరికేస్తారు అనమాట, ఇంతమందిని మెయింటైన్ చేస్తున్నామని. సో ఆ సిచ్యువేషన్ లో వీడు పిచ్చోడు అయిపోతాడు లాస్ట్ లో. ఇప్పుడు నాకు తెలిసిన ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తా. ఒక ఆమె కాంట్రాక్ట్ బేస్మెంట్ లో జాబ్ చేస్తుంది, ఆమె ఇద్దరితో రిలేషన్షిప్ లో ఉంది. ఒక పర్సన్ 60,000 శాలరీతో వర్క్ చేస్తున్నాడు, ఇంకో పర్సన్ గవర్నమెంట్ జాబ్ అయితే అంది కూడా. సో వీళ్ళిద్దరిని ఈమెకు తెలియకుండా ప్యారలల్ గా ఇద్దరితో రిలేషన్షిప్ లో ఉంటుంది. ఏదైతే ఈ 60,000 రూపీస్ జాబ్ చేస్తున్న పిల్లగాడి దగ్గర నుంచి గిఫ్ట్స్ కానీ ఇవన్నీ తీసేసుకొని ఎవడైతే గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ కి ఇచ్చేస్తుంది. బికాస్ ఇక్కడ ఏంది, గవర్నమెంట్ జాబ్ ఉన్న పర్సన్ వాడితో పర్మనెంట్ గా ఉండొచ్చు అని. బికాస్ ఎందుకు అంటే వాడు ఆల్రెడీ లైఫ్ సెటిల్డ్, ఈమె కాంట్రాక్ట్ బేస్, ఇంకో 2 రోజులు అయితే ఈమెది సెటిల్ అయిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ లో ఏంటి అంటే, వీడి దగ్గర నుంచి మొత్తం మనీ మొత్తం వీడికి ట్రాన్స్ఫర్, ఏదైతే వీడి దగ్గర నుంచి గిఫ్ట్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఎవ్రీథింగ్ వాడి దగ్గర నుంచి తీసుకోవడం. అండ్ ఈవెన్ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ ని వాడి బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వడం. అంటే ఇవన్నీ ఎలా తెలిసింది అని అంటే అది కూడా మీకు చెప్తా. సో ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ లో వాట్సాప్ చాట్ చూసిన తర్వాత ఏంది అని అడిగితే, ఆల్రెడీ ఫొటోస్, చాలా ఫొటోస్ ఉన్నాయి వీళ్ళ, ఆమె వాడితో దిగిన ఫొటోస్, వీడితో దిగిన ఫొటోస్ చాలా ఉన్నాయి అలా. సో ఈవెన్ ఏదైతే రూమ్ లో పర్సనల్ గా స్పెండ్ చేసిన ఫొటోస్ కానీ ఇవన్నీ బయటపడ్డాయి. అవన్నీ బయటపడ్డ తర్వాత ఎందుకు ఇలా చేసావని అంటే, నా ఇష్టం, నేను చేసా, నా లైఫ్, మరి నిన్ను నమ్మి నేను ఇంత అమౌంట్ పెట్టేసా, నువ్వు ఏమంటే నీకు ఏది కావాలంటే అది కావాలంటే ఇప్పించా, అండ్ ఎవ్రీడే నేను పికప్ చేసుకొని డ్రాప్ చేస్తున్నా. సో దానివల్ల నాకు అన్ని బొక్కే, అది ఇదేనంటే నాకు తనతో ఉంటే నా లైఫ్ సెటిల్ అవుతుందని నాకు నమ్మకం ఉంది, నేను సో తనతో ఉందాం అనుకుంటున్నా. ఇక్కడ చాప్టర్ క్లోజ్. సో వీడు పిచ్చోడు అయిపోయాడు, జాబ్ వదిలేసిండు, మొత్తం పిచ్చోడే తిరిగిపోతున్నాడు వాడిది.
సో ఇక్కడ వీడు ఏం చేసిండు, వాడికి వెళ్ళి చెప్పేసిండు సో నన్ను ఇట్లా మోసం చేసింది. వాడు ఏంది అని అంటే లైక్ మొత్తం చెప్పేసిండు, నన్ను ఆల్రెడీ మా చెప్పేసింది సో నా గురించి ఇట్లా బ్యాడ్ గా క్రియేట్ చేస్తున్నాడు అని. సో వాడు ఏం చేసిండు, వాడు వన్ ఫైన్ డే వాడు కూడా రియలైజ్ అయిపోయాడు సో ఇదంతా అమౌంట్ కోసమే చేస్తుంది అని చెప్పేసి. సో ఆ సిచ్యువేషన్ లో వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు, ఎవరైతే ఈ 60,000 జాబ్ చేస్తున్న పర్సన్ నన్ను అప్రోచ్ అయ్యారు. సో దాని తర్వాత మనం ఏం చేసినాము అని అంటే ఏదైతే ఎవ్రీథింగ్ ఫోన్ పే రిసిప్ట్స్ కాడి నుంచి నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు ఆమెకి, నీ అకౌంట్ నుంచి ఆమె అకౌంట్ లోకి ఎంత పోయింది, అండ్ అదే కాకుండా వీడు పర్చేస్ చేసేటప్పుడు ఫోన్ పే పేమెంట్లు చేసినాయి కానీ ఇవన్నీ పెట్టేసి రికవరీ సూట్ ఫైల్ చేసినాం. సో ఆల్మోస్ట్ ఆమె దగ్గర నుంచి ఒక 8 lakhs 8.5 lakhs సో ప్రెసెంట్ కూడా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. ఆల్మోస్ట్ 8.5 lakhs 1 year లో. వాడికి వచ్చే 60,000 రూపీస్ ఆఫ్ శాలరీ 1 year అంటే మహా అంటే 6 lakhs. వాడికి ఆల్మోస్ట్ వాడి శాలరీ కంటే ఎక్కువ శాలరీ ఆమెకి ఇచ్చేసిండు, మొత్తం బయట ఫ్రెండ్స్ నుంచి బారో చేసి మొత్తం ఇచ్చేసిండు. ఆమె ఆరామ్సే వాళ్ళ ఫాదర్కి వెళ్ళి చెప్తే మా బిడ్డ తప్పు చేయదు, నా బిడ్డ తప్పు అసలు చేయదు అని చెప్పి కుల్లా చెప్పేస్తుండు, బల్లగుద్దు చెప్పేస్తుండు నా బిడ్డ తప్పు చేయదు అని చెప్పేసి. సో ఇవన్నీ ఇప్పుడు ఇన్ కేస్ ఆమెని గట్టిగా ప్రెషర్ పెడితే, వీడు లీగల్ వెళ్ళకుండా గట్టిగా ప్రెషర్ పెడితే ఆమె వెళ్ళి రేప్ కేసు ఫైల్ చేస్తుంది. ఆమె రేప్ కేసు ఫైల్ చేస్తే వీడి జీవితం నాశనం అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల అమాయకులైన అబ్బాయిలు కూడా బలైపోతున్నారు, అమాయకులైన అబ్బాయిలు కూడా చాలా మంది బలైపోతున్నారు. కొన్ని సిచ్యువేషన్ సూసైడ్ చేసుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి మ్యామ్. సో ఇప్పుడు ఈమెకి ఏమైపోయింది, ఆ గవర్నమెంట్ జాబ్ అనుకున్న వాడు వదిలేసిండు, ఇప్పుడు మంచిగా చూసుకునే ఈడు కూడా వదిలేసుకుంది, అనవసరంగా పిచ్చిదైపోయింది. ఇప్పుడు ఏమైతుంది అంటే నెక్స్ట్ ఇంకోటి దొరికితే వాడు బక్రా అయిపోతాడు. సో అది ఏదైతే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళ సిచ్యువేషన్ చూసుకుంటే ఏమవుతుంది అని అంటే వాడు ఆల్రెడీ వెల్ సెటిల్డ్, ఒక చూస్ చేసుకుంటారు వాడిని, చూస్ చేసేసుకొని వాడిని ఏదైతే ట్రాప్ లోకి దించేసిన తర్వాత వాడి దగ్గర ఉన్న ప్రాపర్టీస్ కానీ అన్ని రాపిచ్చేసుకోవడం, వాడు రెగ్యులర్ నీడ్స్ ఇన్కమ్ మొత్తం రాసేసుకున్న తర్వాత వాడు ఎప్పుడైతే బజానా పడిపోతాడో అప్పుడు వాడిని వదిలేయడం జరుగుతుంది. సో వాడి ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇప్పుడు దగ్గర రాని ఈ లోపు లేదు అని అంటే ఈ లోపు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేసిన సిచ్యువేషన్స్ లో ఏం చేస్తారు, వెళ్ళి మా ఇంటి మీదకి వచ్చి ఇట్లా దుమ్మికి వచ్చి అని చెప్పి కేసు ఫైల్ చేస్తారు, పరువు నష్టం ఇట్లాంటి ఫైల్ చేస్తారు. ఇట్లా పరువు నష్టం ఉండదు కానీ దుమ్మి ఏదైతే ఇంటి మీదకి వచ్చిర్రు క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద కేసు ఫైల్ చేస్తారు. సో అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. సో ఇప్పుడు ఏంది అని అంటే ప్రెసెంట్ కూడా ఎట్లా ఏం చేస్తున్నారు అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఈ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువైపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ లో కూడా ఏంది అని అంటే ఒక మీడియేషన్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళని కూర్చోబెట్టి మీడియేషన్ చేయించి, సో మీడియేషన్ చేసినా కూడా వాళ్ళు వినకపోతే వాళ్ళకి ఏదైతే ఒక ప్రాక్టికల్ గా వాళ్ళకి చెప్తారనమాట. సో నువ్వు ఇలా వెళ్ళావు, సో నువ్వు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నావు, నీ పరువే పోతుంది, సో మీరు వెళ్తే డైవర్స్ తీసుకొని చేయాలి. ఆమె ఒకవేళ వీడికి కూడా చెప్తారు మెయింటెనెన్స్ చేస్తే నువ్వే అయిపోతావు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత వీడు రిలీజ్ అయిపోతారు. సో అది కోర్టు అది క్యాన్సిల్ అయిపోయి బ్యాక్ వచ్చేస్తారు. సో వీళ్ళ ప్రాపర్టీస్ మాత్రం రిటర్న్ రావు అనుకుంటారు, ఎంతైతే అమౌంట్ పెట్టినా అవి కూడా రిటర్న్ రావు అనుకుంటారు. సేమ్ ఏదైతే నేను ఇందాక ఏదైతే చెప్పానో రికవరీ సూట్, అదే రికవరీ సూట్ అమౌంట్ పర్పస్ గా ఇక్కడ యూజ్ అయిపోతుంది. అండ్ అదే కాకుండా నువ్వు ప్రాపర్టీస్ ఆమెకి రాసిచ్చావు, ఆమె పేరు మీద రాపిచ్చిచ్చావు. సో ఇది కూడా మనం తీయచ్చు అనమాట. బికాస్ ఎందుకు అని అంటే ఆమెకి నేను ఇట్లా రాశాను, సో ఈ సిచ్యువేషన్ లో అవసరమైతే మనం బినామీ యాక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో బినామీ యాక్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎలా అనంటే నేను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆమెకి రాసి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా ఏదైతే ఈ పాయింట్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి మనం కనుక కేసు ఫైల్ చేసి అవసరమైతే ఆమె దగ్గర నుంచి ఎక్స్ట్రా అమౌంట్ అండ్ అదే కాకుండా ఆ ప్రాపర్టీస్ కూడా మనం రిటర్న్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ తెలియకుండా చాలా మంది ఏంది అని అంటే అరే నా ప్రాపర్టీస్ పోయినాయి కదా, నన్ను రోడ్డును పడేసింది అని చెప్పి చాలా మంది భయపడిపోతున్నారు అనమాట. సో లీగల్ లో మెనీ వేస్ ఉన్నాయి అనమాట. సో ఇవన్నీ మనం వెనక్కి తెచ్చుకోవడానికి మళ్ళీ ఇంకా వేరే ఏమైనా కేసెస్ పెట్టినా కూడా అబ్బాయి బయటికి రాలేని సిచ్యువేషన్ కూడా చేసేయచ్చు కదా అమ్మాయిని. సో అలాంటి కేసెస్ లో కూడా ఏమైనా హెల్ప్ అవుతుంది అంటారా? ఇక్కడ మైనస్ పాయింట్ ఏంది అని అంటే ఆమె గనక తేడా వచ్చింది అని అంటే రేప్ కేసు ఫైల్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఒక్కటే ప్రాబ్లం. సో ఇన్ కేస్ మ్యారేజ్ అయిన పర్సన్ కూడా పెట్టచ్చా అని అంటే మ్యారేజ్ అయిన పర్సన్ కూడా పెట్టచ్చు. సో బికాస్ మ్యారేజ్ అయిన పర్సన్ కూడా ఉమెనే కదా. సో ఎవరైనా ఈ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు, అవసరమైతే ముసలామైనా ఫైల్ చేసుకోవచ్చు. ఇది ఏజ్ కి సిమిలారిటీ లేదనమాట. సో ఎవరైనా ఫైల్ చేసుకోవచ్చు. బట్ అక్కడ ఏంది అని అంటే మరి ఇది అంతా అందరు లాస్ అయిపోతారు కదా సార్ అనొచ్చు. బట్ ఎక్కడైతే ట్రయల్ మ్యాటర్ లో యూజ్ అయిపోతుంది. సో ఏదైతే మనకి ట్రయల్ మ్యాటర్ లో అప్పుడు మనం ఒక యూజ్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ లో ఒకవేళ కనుక మనకి ఫేవర్ గా వచ్చింది, మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని బట్టి మనకి ఫేవరబుల్ గా వచ్చింది ఆర్డర్స్ అని అంటే ఆ సిచ్యువేషన్ లో అవసరమైతే మనం పరువు నష్ట దావా కూడా వేసుకోవచ్చు. ఓకే. సో ఆ అమ్మాయి మీద వీళ్ళు కూడా వేసుకోవచ్చు, అమ్మాయి మీద వేసుకోవచ్చు. ఓకే, నైస్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.